నేడు యేసు దివ్య రూపధారణ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానును మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపము ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. ఈ లోకములో ఎవడను చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషేలు యేసుతో సంభాషించుట వారికి కనిపించెను. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చట్నే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 గుడారములు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహానులను తాబోరు పర్వతం మీదకు తీసుకువెళ్లి వారి ఎదుట దివ్య రూపము ధరించి ఉన్నారు. తన యొక్క అసలు శిష్యులైన రూపాన్ని వారికి చూపించి ఉన్నారు. ప్రియా మిత్రులారా, ఎందుకు యేసు ప్రభు వీరిని మాత్రమే తీసుకెళ్లారు, మిగిలిన శిష్యులను తీసుకువెళ్లలేదు అంటే, పేతురు, యాకోబు, యోహానులు యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించారు. అందుకనే ప్రభు వారిని కూడా ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. తన యొక్క నిజ స్వరూపాన్ని వారికి చూపించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రభుని ప్రేమిస్తే ప్రభువు తన యొక్క దర్శన భాగ్యాన్ని దయచేస్తాడు. వారి ఎదుట ప్రభు దివ్య రూపం ధరించినప్పుడు తన యొక్క వస్త్రాలు వెలుగువలే ప్రకాశించాయి. తన యొక్క ముఖము కాంతివంతమైపోయినది. వెలుగు దేవునికి చిహ్నంగా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, దివ్య రూపం ధరించినప్పుడు యేసు ప్రభుతో మోషే, ఏలియాలు మాట్లాడారు అని నేటి సువార్తలో మనం చదువుకుంటున్నాం. మోషే, ఏలియాలు పూర్వవేదంలో గొప్ప వ్యక్తులు. మోషే ద్వారా యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి విముక్తి చేసి వారిని ఎడారి గుండా నడిపించి ఉన్నాడు. మోషే ద్వారా యావే దేవుడు తన యొక్క చట్టాన్ని దయచేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవునితో ఎటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలో అనే గొప్ప చట్టాన్ని వారికి దయచేసి ఉన్నాడు. మోషే ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వము నుండి విముక్తి చేశాడో, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు కూడా రెండో మోషే వలె మనను పాపమనే బానిసత్వము నుండి పరలోకం వైపు నడిపించటానికి విచ్చేసి ఉన్నాడు. యేసు ప్రభు దివ్య రూపం ధరించినప్పుడు ఏలియా కూడా యేసు ప్రభుతో ముచ్చటించి ఉన్నాడు. పూర్వవేదములో ఏలియాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే పూర్వవేదములో ఉన్న ప్రవక్తలందరికంటే ఏలియా గొప్పవాడు. ఏలియా పలికిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేరాయి. ప్రియా సహోదరి సహోదరులారా, ఏలియా ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను దేవుని వైపు మరల్చడానికి ప్రయత్నం చేశాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా మానవులను తండ్రితో ఐక్యం చేయటానికి ఈ లోకానికి విచ్చేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దివ్య రూపం ధరించినప్పుడు ఒక మేఘము వారిని ఆవరించి ఉన్నది. మేఘము దేవునికి చిహ్నంగా ఉంది, దేవుని యొక్క సన్నిధికి గుర్తింపు. ఎందుకంటే పూర్వవేదములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను మేఘస్తంభముతో నడిపించి ఉన్నాడు. రాత్రి సమయంలో అగ్నిస్తంభం ద్వారా నడిపించి ఉన్నాడు. సమావేశపు గుడారము వద్ద మోషే, అహరోనులతో మేఘస్తంభము ద్వారా మాట్లాడి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ఇక్కడ ఈ మేఘము దేవుని యొక్క సన్నిధికి గుర్తింపు అని తెలుసుకోవాలి. ఆ మేఘము నుండి తండ్రి దేవుడు గంభీరమైన స్వరముతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయనను ఆలకించండి అని. అక్కడున్న పేతురు, యాకోబు, యోహానులకు తండ్రి దేవుడు తెలియచేసి ఉన్నాడు, ఈయన నా కుమారుడే, నా ప్రియమైన కుమారుడే, కాబట్టి ఆయన యొక్క మాటను మీరు ఆలకించండి, ఆయన మాట ప్రకారంగా మీరు జీవించండి అని తెలియజేసి ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనకు కూడా తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కును ఆలకించాలని, ఆ ప్రభుని వెంబడించాలని తెలియజేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు దివ్య రూపం ధరించినప్పుడు రూపాంతరం చెందాడు. మనం కూడా రూపాంతరం చెందాలి. మన యొక్క మనస్సును మనం మార్చుకోవాలి.
మన హృదయాన్ని మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున మేము యేసు దివ్య రూప ధారణ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. మేము కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు రూపాంతరం చెందే భాగ్యాన్ని దయచేయండి. మా హృదయాన్ని మార్చివేయండి, మా యొక్క మనస్సును, మా జీవితాన్ని మార్చివేయమని ప్రార్థన చేయించున్నాం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యొక్క మాటను ఆలకించండి అని తెలియచేసి ఉన్నావు. ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆలకించి ఆయన యొక్క బోధల ప్రకారంగా జీవించే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభు నిశ్చితమైతే మమ్మల్ని అందరం కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.